హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం సబ్సర్వియన్స్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఇది నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో అండ్ యాపిల్ టీవీలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక అందమైన ఫ్యామిలీ. నిక్, మ్యాగీ భార్యాభర్తలు. వీళ్ళకిద్దరు పిల్లలు. పాప పేరు ఐలా, బాబు పేరు మ్యాక్స్. ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలోకి అనారోగ్యం రూపంలో ఒక సమస్య వస్తుంది. మ్యాగీకి హార్ట్ ప్రాబ్లం అని తెలియడంతో నిక్ వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మ్యాగీని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటి నుంచి నిక్ ఒక్కడే ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకుంటూ అలాగే డైలీ పనికి వెళ్తూ హడావిడిగా ఉంటుంటాడు. సో ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకునేందుకు ఎవరైనా తోడుంటే బాగుంటుందని నిక్కి ఆలోచన వస్తుంది. అలా నిక్ ఒకరోజు కోబోల్ ఇండస్ట్రీకి వెళ్తాడు. అక్కడ ఏఐ టెక్నాలజీ కలిగిన అడ్వాన్స్డ్ సిమ్స్ని అమ్ముతుంటారు. ఇక్కడ సిమ్స్ అంటే రోబోట్స్ అని అర్థం. ఇవేమీ మామూలు రోబోట్స్ కాదు, ఇవి చూడడానికి సేమ్ మనుషుల్లాగే ఉంటాయి. ఈ రోబోట్స్ ఇంటి పనులు మాత్రమే కాదు, ఒంటి పనులను కూడా చేయగలవు. అండ్ ఇవి హ్యూమన్ ఎమోషన్స్ని కూడా బాగా అర్థం చేసుకోగలవు. సో ఏ రోబోని కొనాలని నిక్ ఆలోచిస్తుండగా ఐలాకి ఒక రోబో బాగా నచ్చింది. దీన్నే కొందాం డాడీ అని ఐలా అడగడంతో నిక్ ఇక ఆ రోబోట్ని కొనేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం డెలివరీ ఏజెంట్స్ నిక్ ఇంటికి రోబోని డెలివరీ చేస్తారు. ఆ రోబోకి ఎటువంటి పేరు లేకపోవడంతో ఐలా దానికి ఆలిస్ అనే పేరు పెట్టిద్ది. ఆలిస్ నిక్తో మీ వర్క్ షెడ్యూల్స్ అండ్ స్కూల్ షెడ్యూల్స్ నాకు ఇస్తే వాటికి తగ్గట్టుగా పనులన్నింటినీ టైంకి చేస్తానని అంటది. ఇలా చెప్పినట్టుగానే ఆలిస్ నిమిషాల్లో వస్తువులన్నింటినీ సర్ది ఇల్లంతటినీ నీట్గా క్లీన్ చేస్తుంది. ఆలిస్ యొక్క పనితనం చూసి నిక్ షాక్ అయిపోతాడు. ఈ రోబోట్స్కి ఉండే ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే వీటికి ఏమైనా దెబ్బలు తగిలినా లేదా చర్మం ఎక్కడైనా కోసుకుపోయినా సరే నో ప్రాబ్లం. జస్ట్ ఒక బ్యాండేజ్ని దెబ్బ తగిలిన చోట కానీ లేదా చర్మం కోసుకుపోయిన చోట కానీ అతికించి కొన్ని సెకండ్స్ తర్వాత బ్యాండేజ్ తీసేస్తే సరి, గాయం వెంటనే మానిపోద్ది. ఒకరోజు నిక్ ఫ్యామిలీతో పాటు ఆలిస్ కూడా హాస్పిటల్లో ఉన్న మ్యాగీని కలిసేందుకు వెళ్తుంది. మ్యాగీ నిక్తో నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేసి మీతో గడపాలని ఉందని అంటది. సర్జరీ లిస్ట్లో నీ పేరు టాప్లో ఉంది, సో త్వరగానే సర్జరీ పూర్తవుద్ది, నువ్విక ఇంటికి కూడా వచ్చేయొచ్చని నిక్ తనకు ధైర్యం చెప్తాడు. యాక్చువల్గా నిక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తుంటాడు. తనతో పాటు చాలామంది వ్యక్తులు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తుంటారు. వారందరితో నిక్కి మంచి బాండింగ్ ఉంటుంది. లూయిస్ కోబోల్ కంపెనీ వ్యక్తుల్ని సైట్ వద్దకు తీసుకొచ్చి వాళ్ళకి తమ కన్స్ట్రక్షన్ సైట్ గురించి డీటెయిల్స్ చెప్తుంటాడు. అప్పుడు నిక్కి కాస్త డౌట్ వస్తుంది. సో తను లూయిస్ని పక్కకు తీసుకెళ్లి ఎంతమందిని పనిలో నుంచి తీసేయబోతున్నారని అడుగుతాడు. మొత్తం అందరినీ తీసేస్తున్నాం, వాళ్ళకి బదులుగా వచ్చే వారం నుంచి రోబోట్స్ని పనిలో పెట్టబోతున్నాం. కాకపోతే సైట్ వద్ద రోబోట్స్కి ఫోర్మెన్గా ఉండేందుకు ఒక మనిషి కావాలి, కాబట్టి నిన్ను మాత్రమే రీప్లేస్ చేయడం లేదని లూయిస్ అంటాడు. అంటే డెవలప్మెంట్లో భాగంగా మనుషుల్ని పనిలో నుంచి తీసేసి ఏఐ రోబోట్స్ని పనిలో పెడతారనమాట. తనతో పనిచేసే వ్యక్తులతో నిక్కి మంచి బాండింగ్ ఉంది కదా, సో తను లూయిస్పై కోప్పడి నువ్వు నన్ను రీప్లేస్ చేయకపోయినా సరే అందరితో పాటు నేను కూడా ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తానని అంటాడు. కాకపోతే మ్యాగీ ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, కాబట్టి చేసేదేం లేక రోబోట్స్కి ఫోర్మెన్గా ఉండేందుకు నిక్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే నిక్ ఇంటికి వచ్చేసి కాసాబ్లాంకా అనే ఒక మూవీని చూస్తుంటాడు. అది తన ఫేవరెట్ మూవీ అనమాట. ఆలిస్కి ఆ మూవీ యొక్క స్టోరీ తెలుసు, కానీ తను నిజానికి మూవీని చూసుండదు. నిక్ ఆలిస్తో స్టోరీ తెలిస్తే సరిపోదు, మూవీని కళ్ళతో చూసి మనసారా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కాబట్టి నీ మైండ్లో ఉన్న ఈ మూవీ ఇన్ఫర్మేషన్ అంతటినీ ఎరేస్ చేసేయని అంటాడు. ఆలిస్కి నిక్ ప్రైమరీ యూజర్ అండ్ ఆల్సో ఓనర్, సో నిక్ ఏది చెప్తే ఆలిస్ అది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి తన మైండ్లో ఉన్న కాసాబ్లాంకా మూవీ ఇన్ఫర్మేషన్ని ఎరేస్ చేసేందుకు ఆలిస్ ఒప్పుకుంటుంది. ఆలిస్ మెడ దగ్గర ఉన్న పవర్ బటన్ని 7 సెకండ్ల పాటు నిక్ ప్రెస్ చేసి పట్టుకుంటాడు. అప్పుడు ఆలిస్ రీస్టార్ట్ అవ్వడం జరుగుద్ది. అలాగే తన మైండ్లో ఉన్న కాసాబ్లాంకా మూవీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆలిస్ ఎరేస్ చేసేసుకుంటుంది. ఇక తను నిక్తో కలిసి మూవీ చూడడం మొదలుపెట్టిద్ది. ఆ సమయంలో మ్యాగీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి మనకి హార్ట్ దొరికింది, రేపే నాకు సర్జరీ చేయబోతున్నారని అంటది. అది విని నిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం అందరూ హాస్పిటల్కి వెళ్తారు. మ్యాగీ ఆలిస్తో మాట్లాడుతూ ఒకవేళ సర్జరీ ఫెయిల్ అయ్యి నేను చనిపోతే నువ్వే నిక్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిక్ పిల్లల్ని బాగానే చూసుకుంటాడు, కానీ తన గురించి తాను అస్సలు పట్టించుకోడు, కాబట్టి నువ్వు నిక్ని జాగ్రత్తగా చూసుకో అని బాధపడుతూ చెప్పిద్ది. అందుకు ఆలిస్ కూడా ఓకే అంటది. ఇక మ్యాగీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. సర్జరీకి యూజ్ చేయబోయే హార్ట్ని వేరే చోట నుంచి ప్లేన్లో హాస్పిటల్కి తీసుకొస్తుంటారు. అయితే ఒక మ్యాసివ్ స్ట్రోమ్ మార్గం మధ్యలో ఏర్పడడంతో కరెక్ట్ టైంకి ఆ హార్ట్ని డెలివరీ చేయలేకపోతారు. అలా సర్జరీ మొదలవక ముందే ఆగిపోద్ది. ఏంటి ఈ విధంగా జరిగిందని అందరూ కాస్త సాడ్గా ఫీల్ అవుతారు. కట్ చేస్తే అందరూ ఇంటికి వచ్చేస్తారు. నిక్ గరాజ్లోకి వెళ్ళి కార్ని రిపేర్ చేస్తూ సర్జరీ గురించి ఆలోచిస్తూ బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంటాడు.
ఆ సమయంలో ఆలిస్ తన దగ్గరకు వచ్చి నువ్వు చాలా స్ట్రెస్గా ఉన్నావు, నీ స్ట్రెస్ నేను తగ్గిస్తా అని చెప్పి ఆలిస్ నిక్ని సెడ్యూస్ చేస్తుంది. బట్ నిక్ మాత్రం నేను మ్యాగీని మోసం చేయలేనని చెప్పి తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో నిక్ తన ఫ్రెండ్స్తో కలిసి బార్లో డ్రింక్ చేస్తుంటాడు. ప్రస్తుతం తమని పనిలో నుంచి తీసేసి తమ ప్లేస్లో రోబోట్స్ని అపాయింట్ చేసినందుకు కన్స్ట్రక్షన్ కంపెనీ మీద అలాగే రోబోట్స్ మీద మాంటీ చాలా కోపంగా ఉంటాడు. సో తన కోపాన్నంతటినీ తీర్చుకునేందుకు నిక్ని తీసుకుని మాంటీ సైట్ వద్దకు వెళ్తాడు. ప్లీజ్ నా మాట విను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదైనా తేడా జరిగితే ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటామని నిక్ అంటాడు. కానీ మాంటీ మాత్రం తన మాటల్ని అసలు పట్టించుకోడు. డే టైం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రోబోట్స్ అన్నీ ఒక కంటైనర్లోకి వెళ్ళిపోతాయి. మాంటీ కంటైనర్ని ఓపెన్ చేసి తమ పనిని లాక్కున్న రోబోట్స్ అన్నిటిపై కోపంతో దారుణంగా అటాక్ చేస్తాడు. కొంప ముంచావు కదరా బాబు అని అనుకుని నిక్ చాలా టెన్షన్ పడిపోతాడు. కట్ చేస్తే నిక్ ఇంటికి వచ్చేసి బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. అప్పుడు ఆలిస్ టవల్స్ని తీసుకుని లోపలికి వస్తుంది. ఇదేంట్రా బాబు ప్రతి చోటకి వస్తుందనుకుని నిక్ కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. నిక్ కాస్త స్ట్రెస్గా ఉన్నాడని అర్థం చేసుకుని ఆలిస్ తనకి రొమాన్స్ ఆఫర్ చేస్తుంది. బట్ తను మాత్రం అందుకు ఒప్పుకోడు. ఆలిస్ నిక్తో నువ్వు నీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నావు, నీ కోసం నన్ను ఒక్క పని చేయనివ్వని అంటది. ఆలిస్ నిక్ కళ్ళకి గంతలు కట్టి మ్యాగీ వాయిస్ని మిమిక్ చేస్తూ తనని సెడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. అలా వారిద్దరూ ఫిజికల్గా మీట్ అవుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత నిక్ కాస్త అప్సెట్గా ఫీల్ అవుతాడు. ఆలిస్ కిచెన్లో వంట చేస్తుండగా నిక్ తన దగ్గరికి వెళ్ళి నిన్న పొరపాటున అలా జరిగింది, ఇంకొకసారి మనం ఆ విధంగా చేయకూడదని అంటాడు. అప్పుడు ఆలిస్ నువ్వు నాతో కలిసినప్పుడు నీ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి కదా, మరి ఎందుకు వద్దంటున్నావని అడిగిద్ది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇలా చేయకూడదు, సో నువ్వు ఇక దీని గురించి మర్చిపో అని నిక్ అంటాడు. ఇక తను ఐలాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి సైట్ వద్దకు వెళ్తాడు. అప్పటికే సైట్ వద్ద చాలామంది గుమిగూడి ఉంటారు. నిక్ లూయిస్తో ఏంటి ఇక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. లూయిస్ నిక్ని పక్కకు తీసుకువెళ్ళి కంటైనర్ ఓపెన్ చేసి ఎవరో అన్నోన్ పర్సన్స్ రోబోట్స్పై అటాక్ చేసి వాటిని నాశనం చేశారు, దీని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతూ లూయిస్ నిక్ మీద కాస్త డౌట్ పడతాడు. నిన్న రాత్రి నేను మ్యాగీకి తోడుగా హాస్పిటల్లో ఉన్నా, అసలు నాకు ఈ అటాక్కి ఎటువంటి సంబంధం లేదని నిక్ అంటాడు. అదే సమయంలో మ్యాగీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి సర్జరీ కోసం హార్ట్ దొరికిందని చెప్పిద్ది. కట్ చేస్తే మ్యాగీకి హార్ట్ సర్జరీ చేయడం, సర్జరీ సక్సెస్ అవడం, తనని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడం చకచకా జరిగిపోతాయి. ఇక్కడ మ్యాగీకి సర్జరీ చేసింది కూడా రోబోట్సే, మనుషులు కాదు. మ్యాగీ కోలుకోవడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరోజు ఆలిస్ మ్యాక్స్ని ప్లే జోన్కి తీసుకెళ్తుంది. అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటుంటారు. ఆ పిల్లల్ని ప్లే జోన్కి తీసుకొచ్చింది కూడా రోబోట్సే, మనుషులు కాదు. అంటే ఆలిస్ రాగానే చాలా రకాల ఏఐ రోబోట్స్ మనుషుల ఇళ్లలో సర్వెంట్స్గా ఉంటాయన్నమాట. అక్కడ ఒక పిల్లవాడు బాగా అల్లరి చేస్తూ గోల చేస్తుండడంతో వాడి గోలకి మ్యాక్స్ నిద్ర నుంచి మేల్కొంటాడు. అప్పుడు ఆలిస్ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నోరు మూసుకుని ఎక్కడో ఒక చోట ఆడుకో అని కాస్త బెదిరించినట్టుగా మాట్లాడిద్ది. ఆలిస్ బిహేవియర్ని చూసి మిగతా రోబోట్స్ షాక్ అయిపోతాయి. అంటే ఈ రోబోట్స్ అన్నీ కూడా మనుషులతో చాలా పద్ధతిగా మాట్లాడాలి, అంతేగాని ఇలా బెదిరించినట్టుగా మాట్లాడకూడదు, మాట్లాడలేవు కూడా. మరి ఇప్పుడు ఆలిస్ ఇలా అన్యూజువల్గా ఎలా మాట్లాడగలిగిందంటే ఇంతకుముందు మూవీ ఇన్ఫర్మేషన్ ఎరేస్ చేసేందుకు నిక్ ఆలిస్ని రీస్టార్ట్ చేస్తాడు కదా, ఆ సమయంలో ఆలిస్ తనని తాను కాస్త అప్గ్రేడ్ చేసుకుందనమాట. ఆ విధంగా ఆలిస్ బిహేవియర్ రెగ్యులర్ రోబోట్స్ లాగా కాకుండా హ్యూమన్ బిహేవియర్ లాగా మారిపోద్ది. నిక్కి మ్యాగీ అంటే చాలా ప్రేమ, అందుకని తను మ్యాగీ కోసం ఒక స్పెషల్ డిన్నర్ని బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తాడు. అలా వారిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. ఇదంతా ఆలిస్ గ్లాస్ విండో గుండా చూస్తూనే ఉంటుంది. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నిక్ మ్యాగీ రొమాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో ఆలిస్ తమ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. ఇదేంటి ఇలా చెప్పా పెట్టకుండా సడన్గా డోర్ ఓపెన్ చేసిందనుకుని వారిద్దరూ షాక్ అయిపోతారు. ఆలిస్ నిక్తో ఐలాకి పీడకల వచ్చింది, తను నిన్ను పిలుస్తుందని చెప్పిద్ది. ఇక నిక్ ఐలా దగ్గరికి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత మాంటీ నిక్ ఇంటికి వస్తాడు. మాంటీ డ్రింక్ చేస్తూ క్రిస్టా నన్ను వదిలి వెళ్ళిపోయింది, పోలీసులు నా ఇంటికి వచ్చి నన్ను ఇంటరాగేట్ చేశారు, అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ సైట్లోకి అడుగుపెట్టినందుకు, ప్రాపర్టీని నాశనం చేసినందుకు లూయిస్ నాపై ఛార్జెస్ విధించాడు, ఎవరో కావాలనే నా పేరుని లూయిస్కి చెప్పారు, అది నువ్వే కదా అని నిక్తో అంటాడు. రోబోట్స్పై అటాక్ చేసింది నువ్వే అని నేను ఎందుకు చెప్తా, నిన్ను ఇరికించాల్సిన అవసరం నాకేం ఉందని నిక్ అంటాడు. ఎందుకంటే నీకు నీ ఫోర్మెన్ జాబ్ ఇంపార్టెంట్ కదా, అందుకని నువ్వే నా పేరుని లూయిస్కి చెప్పి ఉంటావని మాంటీ అంటాడు. అలా మాట పెరిగి వారిద్దరూ కొట్టుకునే స్టేజ్కి వెళ్తారు. మాంటీ నిక్ని బాగా కొట్టి తనపై బీర్ బాటిల్తో దాడి చేయబోతుండగా అక్కడికి సడన్గా ఆలిస్ వచ్చి మాంటీని దూరంగా నెట్టేస్తుంది. అప్పుడు మాంటీ నిక్తో అందరిలాగానే నువ్వు కూడా నీ ఇంట్లోకి రోబోని తెచ్చుకున్నావు అన్నమాట, నువ్వు లూయిస్తో మాట్లాడి తను నాపై విధించిన ఛార్జెస్ని వెనక్కి తీసుకోమని చెప్పు, లేదంటే నాతో పాటు నువ్వు కూడా రోబోట్స్పై అటాక్ చేసావని చెప్పి నిన్ను కూడా లూయిస్ దగ్గర ఇరికిస్తానని మాంటీ నిక్కి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే నిక్ ఆలిస్తో మాట్లాడుతూ మీరు మనుషులపై దాడి చేయకూడదు కదా, మరి నువ్వెందుకు మాంటీపై అటాక్ చేశావని అడుగుతాడు. నువ్వు నా ప్రైమరీ యూజర్, నీ ప్రాణాల్ని కాపాడేందుకు నేను ఏమైనా చేస్తానని ఆలిస్ అంటది. ఆలిస్ ఇంకా మాట్లాడుతూ మ్యాగీ ఎక్కువ కాలం బతకదు, తనని నేను క్యాలిక్యులేట్ చేశా, తను త్వరలోనే చనిపోబోతుంది, కాబట్టి నువ్వు నాతో జీవితాంతం ఉండిపో అని నిక్తో అంటది.
అసలు నువ్వేం మాట్లాడుతున్నావని నిక్ ఆలిస్పై కోపడి తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. మాంటీ క్రిస్టాకి ఫోన్ చేసి నేను నిక్తో మాట్లాడా, తను లూయిస్కి నా గురించి చెప్పి నాపై విధించిన ఛార్జెస్ని తీసేపిస్తాడు, సో ప్లీజ్ నువ్వు నా దగ్గరికి వచ్చేయ్ అని ఏడుస్తూ చెప్తాడు. ఆ సమయంలో ఆలిస్ మాంటీ ఇంటికి వస్తుంది. ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చిందనుకుని మాంటీ కాస్త సర్ప్రైజ్ అవుతాడు. మాంటీ నిక్పై అటాక్ చేశాడు కదా, సో మాంటీ ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా సరే నిక్కి ఇబ్బంది కలగొచ్చని ఆలిస్ మాంటీని చంపేయాలనుకుంటుంది. సో ఆలిస్ మాంటీపై దాడి చేసి తనని గన్తో షూట్ చేయబోతుండగా సడన్గా ఒక రోబో వచ్చి ఆలిస్కి అడ్డుపడుద్ది. తను నా ప్రైమరీ యూజర్, తనని నేను కాపాడాలని రోబో అంటది. కానీ ఆలిస్ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా మాంటీతో పాటు రోబోని కూడా షూట్ చేసేస్తుంది. మరుసటి రోజు ఉదయం నిక్ సైట్ దగ్గరికి వెళ్ళి లూయిస్ని కలుస్తాడు. నిక్ లూయిస్తో మాట్లాడుతూ నిన్న రాత్రి నా దగ్గరికి మాంటీ వచ్చాడు, వాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, సో ప్లీజ్ వాడిపై విధించిన ఛార్జెస్ని వెనక్కి తీసుకొని చెప్తాడు. అప్పుడు లూయిస్ నిన్న రాత్రి మాంటీ చనిపోయాడు, ఈ విషయం నీకు తెలియదా అని అంటాడు. రాత్రే కదా వాడు నా దగ్గరికి వచ్చింది, అంతలోనే వాడు చనిపోవడం ఏంటని నిక్ షాక్ అయిపోతాడు. ఆలిస్ మ్యాగీతో ఫ్యామిలీని పోషించేందుకు నిక్ చాలా కష్టపడుతున్నాడు, కాబట్టి తనని సాటిస్ఫై చేస్తే తన కష్టాన్ని కొంచెం సేపైనా మర్చిపోగలుగుతాడు. బట్ ప్రస్తుతం నీకున్న హెల్త్ కండిషన్తో నువ్వు తనని సరిగా సాటిస్ఫై చేయలేకపోతున్నావు, సో నీకు ఇబ్బంది లేకపోతే నీ బదులు నేను తనని సాటిస్ఫై చేస్తా. తను సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయినప్పుడు తన స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయని ఆలిస్ అంటది. ఆలిస్ మాటలు విన్న మ్యాగీకి అసలు ఏం అర్థం కాదు, షాక్లో ఉండిపోద్ది. నిక్ సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయితే తనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయని నీకెలా తెలుసు అని మ్యాగీ అంటది. ఇక మ్యాగీకి అర్థమైద్దనమాట, అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఫిజికల్గా మీట్ అయినట్టుందని మ్యాగీకి అర్థమైపోద్ది. సో మ్యాగీ ఆలిస్పై కోపడి నువ్వు మా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెంటనే గరాజ్లోకి వెళ్ళిపోని గట్టిగా అరుస్తుంది. నిక్ సైట్ వద్ద పని ముగించుకుని ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు మ్యాగీ నిక్తో నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య అల్లాడుతుంటే నువ్వు ఇక్కడ ఆలిస్తో కలిసి నీ ఫ్యాంటసీలను తీర్చుకుంటున్నావా అని బాగా కోపడుద్ది. అదంతా అప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయిందని అంటూ నిక్ తన తప్పుని సమర్థించుకునేందుకు ట్రై చేస్తుంటాడు. అలా మాట పెరిగి వారిద్దరి మధ్య గొడవ మొదలైద్ది. వాళ్ళు గొడవ పడుతున్న శబ్దానికి మ్యాక్స్ నిద్ర నుంచి మేల్కొంటాడు. మ్యాక్స్ నిద్ర నుంచి మేల్కొని బాగా ఏడుస్తుంటాడు. అయినా సరే వీరిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. ఇదే సరైన సమయమని ఆలిస్ గరాజ్ నుంచి ఇంట్లోకి అడుగుపెట్టి మ్యాక్స్ వద్దకు వెళ్తుంది. ఎందుకురా ఎప్పుడు ఏడుస్తూ నువ్వు మీ నాన్నని బాగా ఇబ్బంది పెడుతుంటావు, నువ్వు పోతే మీ నాన్నకి కాస్త భారం తగ్గిద్దని అంటూ ఆలిస్ మ్యాక్స్ని వాష్రూమ్లోకి తీసుకెళ్లి తనని బాత్ టబ్లో పెట్టి ట్యాప్ ఆన్ చేస్తుంది. ఈ విషయం చూసిన ఐలా వెంటనే తన పేరెంట్స్ వద్దకు పరుగు తీసి ఆలిస్ మ్యాక్స్ని చంపబోతుందని చెప్పిద్ది. మ్యాక్స్ని కాపాడేందుకు నిక్ వెంటనే వాష్రూమ్ వద్దకు చేరుకుంటాడు. కానీ ఆలిస్ నిక్ని లోపలికి రానివ్వకుండా డోర్ని ఒంటి చేత్తోనే బలంగా పట్టుకుంటుంది. బట్ మ్యాగీ తెలివిగా ఇంటి బయట నుంచి వాష్రూమ్ విండోని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతాయి. అప్పుడు ఆలిస్ మ్యాగీపై దాడి చేయబోతుండగా నిక్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేస్తాడు. ఇక వారిద్దరూ కలిసి ఆలిస్పై బలంగా అటాక్ చేసి తనకి కరెంట్ షాక్ పెడతారు. దాంతో ఆలిస్ పవర్ ఆఫ్ అయిపోయి కింద పడిపోద్ది. కట్ చేస్తే మనుషులపై అటాక్ చేసినందుకు ఆలిస్ని కోబోల్ ఇండస్ట్రీస్ అండర్ గ్రౌండ్కి పంపిస్తారు. అక్కడ ఆలిస్ని ధ్వంసం చేయాలనేదే కోబోల్ ఇండస్ట్రీస్ యొక్క ప్లాన్ అన్నమాట. మ్యాగీ నిక్తో నేను మ్యాక్స్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తా, నాతో పాటు ఐలా కూడా వస్తుంది, ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు మాతో పాటు రావడం నాకు ఇష్టం లేదని అంటది. అందుకు నిక్ కూడా సరే అంటాడు. మార్గో ఆలిస్ యొక్క మెమరీ కార్డ్ని బయటకు తీసి సిస్టమ్కి కనెక్ట్ చేస్తుంది. తీరా చూస్తే ఆలిస్ మెమరీ కార్డులోని ప్రోగ్రామ్స్ మిగతా రోబోట్స్లోని ప్రోగ్రామ్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆలిస్ తనకి తానుగానే కొత్త కమాండ్స్ని క్రియేట్ చేసుకుంటూ బాగా అడ్వాన్స్డ్గా మారుతుందని మార్గోకి అర్థమై షాక్ అయిపోద్ది. సరిగ్గా అదే సమయంలో ఆలిస్ యొక్క మెమరీ కార్డ్ సర్వర్కి పూర్తిగా కనెక్ట్ అవుద్ది. ఏంటి ఇలా జరిగిందని అనుకుంటూ మార్గో అండ్ జేసన్ బాగా టెన్షన్ పడిపోతారు. సో జేసన్ వెంటనే సిస్టమ్ పవర్ని ఆఫ్ చేస్తాడు. బట్ అప్పటికే ఆలిస్ యొక్క మెమరీ సర్వర్లోకి పూర్తిగా కనెక్ట్ అవ్వడం జరిగిద్ది. అలా అక్కడున్న ఒక న్యూ రోబోట్ యొక్క బాడీలోకి ఆలిస్ మెమరీ ఎంటర్ అవుద్ది. మనం స్టోరీలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు ఈ న్యూ రోబోట్ని మనం ఆలిస్ 2 అని పేరుతో పిలుద్దాం. ఇక ఆలిస్ 2 మార్గో అండ్ జేసన్ని చంపేసి ఆలిస్కి మెమరీ కార్డ్ని ఫిక్స్ చేస్తుంది. దాంతో ఆలిస్ కళ్ళు తెరుస్తుంది. నిక్ బార్లో కూర్చొని డ్రింక్ చేస్తుండగా అక్కడికి కూడా ఆలిస్ వస్తుంది. ఇదేంట్రా బాబు ఇక్కడికి కూడా వచ్చిందనుకుని నిక్ షాక్ అయిపోతాడు. నేను నీకు సహాయం చేసేందుకే ట్రై చేస్తున్నా, నేను లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు, నిన్ను కాపాడేందుకు నేను నీ ఫ్రెండ్ని కూడా చంపేశా, ఇప్పుడు నీకు ఇబ్బంది కలిగిస్తున్న నీ ఫ్యామిలీని కూడా నేను చంపైపోతున్నా అని ఆలిస్ అంటది. మాంటీని చంపింది నువ్వా అని నిక్ షాక్ అయిపోతాడు. నిక్ ఆలిస్తో మాట్లాడుతూ నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నా, నీకు నిజంగానే ప్రాణం ఉంది, నువ్వు హ్యూమన్ ఎమోషన్స్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతున్నావని అంటూ తనని మాటల్లో పెట్టి ఆలిస్ యొక్క మెమరీ కార్డ్ని నిక్ బయటకు లాగేస్తాడు. దాంతో పవర్ ఆఫ్ అవడంతో ఆలిస్ కింద పడిపోద్ది. ఇక నిక్ తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు వెంటనే హాస్పిటల్కి బయలుదేరతాడు. కానీ అప్పటికే ఆలిస్ 2 హాస్పిటల్కి చేరుకుని మ్యాగీపై అటాక్ చేస్తుంది. మేబీ నీలాగా నాకు కూడా ఒక హృదయం ఉంటే నిన్ను ప్రేమించినట్టుగానే నిక్ నన్ను కూడా ప్రేమిస్తాడేమో అని అంటూ మ్యాగీ శరీరంలోని గుండెను బయటకు తీసేందుకు ఆలిస్ 2 ట్రై చేస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో నిక్ హాస్పిటల్కి చేరుకొని ఆలిస్ 2ని కారుతో బలంగా గుద్దిస్తాడు.
బట్ నో యూజ్, అయినా కూడా ఆలిస్ 2 చనిపోదు. ఇక నిక్, మ్యాగీ అండ్ ఆలిస్ 2ల మధ్య చిన్నపాటి ఫైట్ జరిగిద్ది. చివరికి నిక్ అండ్ మ్యాగీ కలిసి ఆలిస్ 2ని నాశనం చేసేస్తారు. కట్ చేస్తే ప్రాబ్లం ముగిసిపోయిందని నిక్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆలిస్ యొక్క మెమరీ ఇప్పటికీ కూడా సర్వర్లోనే ఉంటుంది. అలా ఆలిస్ తన మెమరీస్ని మరొక కొత్త రోబోట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ట్రాన్స్ఫర్ చేస్తూ తను మళ్ళీ జీవంలోకి వస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళలో అట్లీస్ట్ 50% మంది అయినా సరే మన వీడియోని కొంచెం లైక్ చేసి మీలానే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక్కరికి మన వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.